ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 10వ అధ్యాయం 16 నుండి 21వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మా వర్తమానము ఎవడు విశ్వసించాడు అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినటం క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అయినా నేను చెప్పేది ఏమనగా, వారు వినలేదా? విన్నారు గదా. వారి స్వరము భూలోకమందు అంతటికీ, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళాయి. నేను చెప్పేదేమంటే, ఇశ్రాయేలుకిది తెలియకుండానే ఉందా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టిస్తాను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగచేస్తాను అని మొదట మోషే చెబుతున్నాడు. యెషయా తెగించి అన్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికాను, నా గురించి విచారణ చెయ్యని వారికి ప్రత్యక్షమయ్యాను. ఇశ్రాయేలు విషయమైతే ఆయన చెబుతున్నాడు, అవిధేయులై ఎదురాడే ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. గమనించండి, ఎందరు సువార్తకు లోబడుతున్నారు అంటే వీరు అల్పసంఖ్యాకులే. ఎవరు విన్నారు? ఎంతమంది వింటున్నారు? కొద్దిమంది మాత్రమే. 17వ వచనం ఈ అధ్యాయానికి కీలకం. విన్నవారే విశ్వాసులు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వేదాంతోపన్యాసాల వల్ల, చర్చల వల్ల, వాదోపవాదాల వల్ల విశ్వాసం కలగదు. బైబిలు పాండిత్యము వల్ల కూడా విశ్వాసం కలగదు. వాక్యం ప్రకటించబడినప్పుడు విను, అప్పుడు విశ్వాసం నీకు కలుగుతుంది. దేవుని వాక్యం వినకుండా ఎవరూ రక్షించబడరు. ఈ రోజుల్లో సమాచార ప్రకటన సాధనాలలో ఎంతో అభివృద్ధి వచ్చింది. అన్ని పద్ధతులు వాడి సువార్తను అందరూ వినేట్లు చూడాలి. భూదిగంతాల వరకు సువార్త అందాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 21వ వచనాన్ని పౌలు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించారు, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు కోపము పుట్టించారు. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టిస్తాను, అవివేక జనము వలన వారికి కోపము పుట్టిస్తాను. ఈ రోజున అన్యులలో నుండి దేవుడు తన కోసమై కొందరిని ప్రత్యేకించుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో పౌలు యెషయా 65వ అధ్యాయం 1వ వచనాన్ని మరోసారి ఉటంకించాడు. నా వద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాను. చూచారా శ్రోతలు, యెషయా కూడా అన్యజనుల రక్షణను ప్రవచించాడు. చీకటిలో ఉన్న అన్యజనులు క్రీస్తును కనుగొంటారు. ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో చాలినంత వెలుగు ఉంది, మరెందుకు దాన్ని పోగొట్టుకున్నారు? దీనికి వారేమి సంజాయిషీ చెప్తారు? మిషలు అర్ధరహితమైనవి. దేవుడు దినమెల్లా వారి కోసమై చేతులు చాపి ఉన్నాడు. అలా ఎంతకాలం చేతులు చాపి ఉంచాడో ఊహించండి. అదెంత శ్రమ! నిర్గమకాండం 17వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు మోషే తన ప్రార్థన హస్తాలు చాచి ఉంచగా అహరోను, హూరు అతని చేతులు వాలిపోకుండా ఎత్తి పట్టుకున్నారు. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్క, ఒకడు ఆ ప్రక్క మోషే చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. గాని దేవుని చేతులను ఎవరూ ఎత్తి పట్టుకోనక్కర్లేదు. ఎన్నో శతాబ్దాలుగా ఆయన చేతులు చాచినవి చాచినట్లే ఉన్నాయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూపిన కృప అవధులు లేనిది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 నుండి 53వ వచనం వరకు స్టెఫను తన హతసాక్ష్య ప్రసంగంలో అన్నాడు, ముష్కరులారా, హృదయములను చేతులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గురించి ముందుగా తెలిపిన వారిని చంపారు. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. మీరు దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును పొందారు గాని దానిని గైకొనలేదు. గమనించండి, ఈ రోజున కూడా ఈ తరం మనుషుల కోసం దేవుడు చేతులు చాపి ఉన్నాడు, రమ్మంటున్నాడు. దేవుని దీర్ఘశాంతానికి ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. ఆయన ఆహ్వానమును విని వచ్చేవారెవరు? రండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది రోమాపత్రిక 10వ అధ్యాయం. పౌలు హృదయాభిలాష ఒక్కటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ఈ విషయమై పౌలుకు బహు దుఃఖం. ఆత్మయందు పౌలు మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యమిది. ఇదే పౌలు ప్రార్థన. సోదర యూదులందరూ రక్షణ పొందాలనే తీవ్రమైన కోరిక పౌలును తినివేసింది. వారి కోసం పౌలు ఎంతో ప్రార్థించాడు. ఇశ్రాయేలీయులకు మతాసక్తి ఉంది గాని దేవజ్ఞానం లేదు. ఇశ్రాయేలీయులు దేవుని నీతికి లోబడరు. వారు మరీ స్వనీతిపరాయణులైపోయారు. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారికి దేవుని దీవెన ఉంటుంది. కాని అట్టి ఆకలి దప్పి వీరికి లేవు. స్వనీతి కాదు, క్రీస్తునందలి దేవుని నీతి మనకు కావాలి. ఇది విశ్వాసమూలమైన నీతి. హృదయము నోరు ఈ విషయంలో ఏకీభవించాలి. యేసు పునరుత్థానం హృదయం నిండా ఉండాలి. యేసు ప్రభువని నీ నోరు సాక్ష్యం ఇవ్వాలి. విశ్వాసము, ఒప్పుకోలు ఈ రెండు నీ హృదయము నోరు కలిసి సమర్థించాల్సిన వైఖరి. విశ్వాసి జీవితంలో నోటి ఒప్పుకోలు, హృదయ విశ్వాసము ఏకీభవించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 29-30 వచనాలు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక సున్నతి గలవారైనా కాకపోయినా అందరినీ విశ్వాసమూలముగా నీతిమంతులనుగా తీరుస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం, అబ్రహాము నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం, యెహోవా నామమున అబ్రహాము ప్రార్థించాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడే రక్షించబడతాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు నీతిమంతులు. విశ్వాసము శూన్యంలో నిలవదు. క్రీస్తునందు నిలకడగా ఉండాలి. ఇది ఉత్తమ సువార్త. ఇది విశ్వాసవాక్యం. సువార్త ఎన్నడూ విని ఉండని వారిని గురించి పౌలుకున్న మనస్సే మనకు ఉండాలి. పౌలుకు క్రీస్తుకు కలిగిన మనస్సే ఉంది. వినటం, విశ్వాసం ఈ రెండు పరస్పర సమాశ్రితమైనవి. వినాలి, క్రీస్తు వాక్యమే వినాలి. విని విశ్వాసముంచాలి. అంతటా సువార్త వినబడాలి. 19వ కీర్తనలో దావీదు అన్నాడు, ఆకాశంలో అంతరిక్షంలో పగలు రాత్రి లోక దిగంతాల వరకు సువార్త వినబడాలి. యెహోవా ఉపదేశాలు నిర్మలమైనవి, ఆయన ధర్మము నిర్మలమైనది. అప్పుడు మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములవుతాయి. ఇశ్రాయేలుకు ఇదంతా తెలిసి కూడా అవిధేయులై అధిక శిక్షను కొని తెచ్చుకున్నారు. ఈ రోజున ఇశ్రాయేలు దేవుణ్ణి తిరస్కరిస్తే వారు శిక్షను తప్పించుకోలేరు. గమనించండి, ఇశ్రాయేలీయులు ఎందుకని క్రీస్తు విషయంలో తొట్టిల్లారు? దానికి ఒకే జవాబు, దేవుని నీతిని వారెరుగరు. దేవుని నీతి ఎలా ప్రాప్తిస్తుందో వారికి తెలియదు. అది పరిసయ్య మనస్తత్వం. నీతి క్రియలు ముఖ్యమనుకున్నారు. విశ్వాసమూలమైన నీతిని వారు పొందలేదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం, సువార్తను అంగీకరించి విశ్వసించిన వారే రక్షించబడతారు. ఈ అధ్యాయంలో 14 నుండి 17వ వచనం వరకు పౌలు యొక్క సౌవార్తిక మనస్తత్వం వ్యక్తమవుతోంది. పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? పంపేవారు, పంపబడేవారు, ఇదే సౌవార్తిక ఉద్యమ స్ఫూర్తి. అందమైన పాదాలు గల సువార్తికుడు అపొస్తలుడైన పౌలు. దేవుడు చేతులు చాచాడు. పౌలు హృదయం బద్దలైపోయింది. అయినా ఇశ్రాయేలీయులందరూ నమ్మలేదు. అయితే అన్యులు నమ్మి రక్షించబడ్డారు. విశ్వాసులారా, నిరుత్సాహపడకండి. సువార్త ప్రకటించండి. మీ పాదాలను అందంగా ఉంచుకోండి. ఈ అధ్యాయంలో పౌలు యూదులను గురించి కఠినంగా మాట్లాడినట్లు ధ్వనిస్తోంది. కాని పౌలు హృదయం శుతిమెత్తనిది. వారు రక్షించబడాలి అనేదే పౌలు హృదయాభిలాష. యేసు యెరూషలేమును గురించి ఎంత విలపించాడో మనకు తెలుసు. పౌలు ప్రేమ గలిగి సత్యము చెబుతాడు. యూదుల ఆసక్తి కేవలం మతాసక్తి. అందులో దేవుని జ్ఞానం బొత్తిగా లేదు. ఈ ఆసక్తి ఆత్మప్రేరితమైనది కాదు. ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని పాటించడానికి యూదులు ఎంత కష్టపడతారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. యూదుల ఆసక్తి ధర్మశాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటించటంలో వారు కనపరిచారు. ధర్మశాస్త్రము కోసం ప్రాణాలు సైతం ఇస్తామన్నంత ఆసక్తి. అది జ్ఞానానుసారమైనది కాదు. ధర్మశాస్త్రానికి లోబడితే దేవుడు గొప్ప బహుమానమిస్తాడని వారి నమ్మకం. ధర్మశాస్త్ర అర్చనాచారాదులకు ముగింపు క్రీస్తే నెరవేర్పు. దేవుడు అప్పిచ్చేవాడు, మనిషి అప్పు తీర్చాల్సిన వాడు అనే సంబంధం కాదిది. ఇది కృప. నీవు అచ్చి ఉన్న దాన్ని వసూలు చేసేవాడు కాడు దేవుడు. ఆయన కఠినుడైన న్యాయాధిపతి కాడు. నిన్ను శిక్షించడానికి ఆయన దర్బారు తీర్చి ఉండలేదు. దేవుణ్ణి శాంతిపరచడానికి నీవు అర్పించాల్సిన బలులేమీ లేవు. ఈ కృపాకాలంలో నీవు ఆయన ప్రేమను అంగీకరించాలి, అంతే. దేవుని కృప, ప్రేమ, కనికరం క్రీస్తునందు నీకు ఉచితం. లేవియకాండం 18వ అధ్యాయం 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను గైకొనాలి, ఆచరించాలి. వాటిని గైకొనేవాడు వాటి వలన బ్రతుకుతాడు. ఈ వచనాన్ని పౌలు ఉటంకించాడు. అయితే ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చి బ్రతికినవాడు ఎవడూ లేడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 12, 13 వచనాలు. దేవుని మాట ఎక్కడో ఆకాశంలో సముద్రానికి అవతల ఉన్నది కాదు, నీకు బహు సమీపముగా ఉన్నది. అది నీ హృదయంలో ఉంది, నీ నోట ఉంది. క్రీస్తు పరలోకం నుంచి దిగిరావటం కానీ, మృతులలో నుండి లేవటం కానీ నీవు చేసింది కాదు. అందులో నీ ప్రమేయమేదీ లేదు. మన స్వప్రయత్నం చేత మనము నీతిమంతులము కాలేదు. అంతా ప్రభువే చేశాడు. దానిని మనం అంగీకరించాలి, స్వీకరించాలి, అంతే. యేసు ప్రభువని నోటితో ఒప్పుకో. యేసుని ప్రభువని గుర్తించాలి. నీ రక్షణ యేసు ప్రభుత్వంతో ముడిపెట్టబడింది. అంతేకాదు, యేసు పునరుత్థానాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి. క్రైస్తవ విశ్వాసానికి పునరుత్థానం ఆధారం. యేసు సజీవుడు అని నమ్మాలి. యేసుని గురించి తెలుసుకుని ఉండడం కాదు, ఆయనను వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరిగి ఉండాలి. యేసు చరిత్రలోని వ్యక్తి మాత్రమే కాడు, ఆయన నీ అనుభవంలో ఉన్న ప్రభువు. యేసు హతసాక్షిగా చనిపోలేదు, ఆయన నీ రక్షకుడుగా చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. ఈ వాస్తవాన్ని నీవు ఎరిగి ఉండాలి. హృదయ విశ్వాసము, నోటి సాక్ష్యము ఈ రెండూ ఏకీభవిస్తేనే కాని అది రక్షణానుభవం కాజాలదు. యూదులకు ధర్మశాస్త్రం అంటే ఎంతో ముఖ్యం. దేవుని దగ్గరికి రావడం అంత సులభమా? ధర్మశాస్త్రం లేకుండా ఊరికే విశ్వాసం ద్వారా ఎలా దేవుని దగ్గరికి వస్తాము? ప్రతి ఒక్కడూ దేవుని దగ్గరికి ఉన్నపాటున రావచ్చు అంటారేమిటి అని యూదులు అభ్యంతరాలు చెప్తారు. అన్యులను యూదులను ఒకే అంతస్తులో ఉంచడం
యూదులకు గిట్టని సంగతి. పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, విశ్వసించేవాడు సిగ్గుపడడు. ప్రభువు నామమున ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఏ భేదము లేదు. ఈ వాగ్దానం అందరికీ వర్తిస్తుంది. యెషయా, యోవేలు ఈ సత్యాన్ని ప్రతిపాదించారు అంటూ పౌలు యూదులను ఉద్దేశించి సార్వత్రిక రక్షణ సందేశం ప్రకటిస్తున్నాడు. ధర్మశాస్త్రం కాదు, ఇది కృప. మీరందరూ ఈ కృపాసువార్తను నమ్మి రక్షించబడాలి. అది నా హృదయాభిలాష అంటున్నాడు పౌలు. మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని ఖండితంగా చెప్తున్నాడు. నేనేమీ ఏదో కొత్త సిద్ధాంతాన్ని కల్పించి చెప్పటం లేదు. ప్రవక్తలు ఇదే సత్యాన్ని ప్రబోధించారు అని రుజువు చేసి రక్షణ మార్గం క్రీస్తే, క్రీస్తునందలి విశ్వాసమే అని ధైర్యంగా ప్రకటించాడు పౌలు. వినటం చేత విశ్వాసం. ఏమి వినాలి? అది క్రీస్తుని గురించిన వాక్యం. ఎంత చెప్పినా యూదులు దేవుని కృపను గుర్తించలేకపోతున్నారు. దినమంతా దేవుడు వీరు వస్తారని దీర్ఘశాంతంతో చేతులు చాపి కనిపెట్టి చూస్తున్నాడు. యెషయా తన ప్రవచనాలలో సువార్తికుని పాదాలు ఎంత సుందరమైనవో పేర్కొన్నాడు. సువార్తికుడు పంపబడాలి, ప్రజలు వినాలి, రక్షించబడాలి. యూదులు తమ అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. చరిత్ర పునరావృతమవుతోంది. ఇశ్రాయేలుకు దేవుడు ఎన్నో అవకాశాలిచ్చాడు, గాని వారు మొండికెత్తారు, అవిధేయులయ్యారు. దేవుని మాట భూదిగంతాల వరకు వెళ్ళిపోతోంది. యూదులు ఎందుకు ఈ సత్యాన్ని చూడలేకపోతున్నారు? అది దేవునికే తెలుసు. అయితే అన్యులు గ్రహిస్తున్నారు, రక్షించబడుతున్నారు. యూదుల నిర్లక్ష్యం అన్యులకు అవకాశ ద్వారాలను తెరిచింది. దేవుని దీవెనలు అన్యులకు బదిలీ చేయబడ్డాయి. దూరస్థులు వారొక జనం కారు. దేవుని కృప వారిని చేర్చుకున్నది. వారికి ప్రవేశం లభించింది. వెదకని వారికి మహదైశ్వర్యం దొరికింది. దేవుడు బయలుపరచిన జ్ఞాన ప్రత్యక్షాన్ని యూదులు నిర్లక్ష్యం చేశారు. ఇది వారి అజ్ఞానం కాదు, జ్ఞానాన్ని తిరస్కరించిన అపరాధం, మొండితనం, మకురుతనం. ఇది క్షంతవ్యం కాదు. దేవుడు చాపిన చేతులు అలాగే ఉన్నాయి. ఒక జాతిగా ఇశ్రాయేలు కదలి రావటం లేదు. ఇప్పుడైతే వారికి ఎట్టి మెషా లేదు, సాకులు చెప్పే ఆస్కారమే లేదు. ప్రత్యక్షాన్ని తిరస్కరిస్తే దాని ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు. ఆధ్యాత్మిక అంధత్వం ప్రమాదకరం. కావాలని కండ్లు మూసుకొని అంతా చీకటి, నాకేమీ కనపడటం లేదు అంటే ఎలాగా? వినబడకుండా చెవులు మూసుకొని నాకేమీ వినపడడం లేదని ఫిర్యాదు చేయటం ఎలాంటి వైఖరి? వింటున్నారా? దేవుడు మనకు మనస్సాక్షినిచ్చాడు. పరిశుద్ధాత్మ నడుపుదల మనకుంది. ఇక అజ్ఞానానికి తావేది? యథార్థంగా ఆలోచిస్తే మనకు సత్య ప్రత్యక్షం ఉంది. నిర్నిబంధంగా దానికి లోబడాలి. లేకపోతే అది స్వయంకృతాపరాధమే అవుతుంది. ఇశ్రాయేలు చరిత్ర నుండి మనం నేర్చుకోవలసిన గుణపాఠమిదే. మనం నిమిత్త మాత్రులం. దేవుడు పరమ కుమ్మరి, కుంభకారుడు. నీవు నేను ఆయన చేతిలోని బంకమన్ను లాంటి వారము, అంతే. అంతా దేవుని నిర్ణయమే. అయితే అది నీ తీర్మానాన్ని బట్టే నీలో సఫలమవుతుంది. దేవుని నిర్ణయం, మానవుని తీర్మానం, ఈ రెండిటి సమన్వయం ఒక మర్మం. అది దేవునికే తెలుసు. సమస్తానికి కర్త దేవుడే. అయితే నీకు నాకు దేవుడు చిత్తమనేది ఇచ్చాడు. తీర్మాన స్వేచ్ఛ మనకుంది. మానవుడు దేవుని నిర్ణయాన్ని అంగీకరించగలడు లేదా తిరస్కరించగలడు, నిరాకరించగలడు. అంతా దేవుని వశం. అయితే నీ తీర్మానం మీద నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. పాఠం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభువు వారి కృప, తండ్రి యొక్క వాత్సల్యము, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.